ఇంకా హాఫే ఉంది కదా లెసన్. సో కంప్లీట్ అయిపోద్ది నో కానీ పాపులేషన్సే ఉంది కదా. ఓకే, నిన్నటి వరకు ఆర్గానిజమ్స్ కంప్లీట్ అయిపోయినాయి కదా. సో పాపులేషన్ పార్ట్ ఉంది, ఇక్కడ నుండి క్వశ్చన్స్ వస్తాయి. ఈచ్ 2 క్వశ్చన్స్ వస్తూ ఉంటే ఆర్గానిజమ్స్ నుండి ఒకటి, పాపులేషన్స్ నుంచి ఒకటి, అబయోటిక్ అబయోటిక్ ఫ్యాక్టర్స్ నుండి అండ్ పాపులేషన్స్ నుండి. ఇక్కడ మొత్తం రేట్స్ డిటర్మింగ్ ఏదైతే ఉంటుందో అక్కడ నుండే వస్తూ ఉంటాయి. సో వాల్యూస్ గుర్తుంచుకుంటే సరిపోద్ది. గ్రాఫ్స్ ఇక్కడ. ఓకే, 1 సెకండ్. సో పాపులేషన్ డెఫినేషన్స్ నిన్న చెప్పాను కదా. అంటే ఒక ఇండివిజువల్ ఏదైతే స్పీసీస్ ఉందో అదంతా కలిపి ఒక దగ్గర ఒక టీమ్మేట్గా ఉంటే అది పాపులేషన్ అని అంటాం. అండ్ డిఫరెంట్ టీమ్స్ ఏవైతే ఉంటాయో దే ఆర్ కాల్డ్ కమ్యూనిటీ. సో ఇక్కడ పాపులేషన్స్లో ఐదర్ ఏదైనా అవ్వచ్చు, లైక్ ఇండివిజువల్ ఎనిమల్స్ అయినా అవ్వచ్చు, లేదు ప్లాంట్స్ ఒకటి అవ్వచ్చు, లేదు అని అంటే సమ్ ఫ్లవర్స్ ఆర్ ఒక దగ్గర ఉన్నప్పుడు కానీ, ఇదంతా కూడా గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్ అని వచ్చి దీన్ని చెప్పాలి అని అంటే సింపుల్ వర్డ్. చూడండి, ఫస్ట్ ఏంటి, పాపులేషన్ ఈజ్ అ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్ ఆఫ్ సేమ్ స్పీసీస్, మళ్ళీ డిఫరెంట్ స్పీసీస్ కాదు ఇక్కడ పాపులేషన్లో. సో ఇట్ ఈస్ సేమ్ స్పీసీస్ గివెన్ ఇన్ ద జియోగ్రాఫికల్ ఏరియా. జియోగ్రాఫికల్ ఏరియా మీన్స్ ఎక్కడైతే మనం లైఫ్ అనేది ఎగ్జిస్ట్ అవుతూ ఉందో టోటల్ ఎర్త్ మీద, అది జియోగ్రాఫికల్ ఏరియా. సో అదేందుకు అని అంటే సిమిలర్ రిసోర్సెస్ కానీ సిమిలర్ కండిషన్స్ ఏవైనా ఉంటే అవి షేర్ అవ్వడానికి ఇన్ బిట్వీన్ ఇండివిజువల్ టు ఇండివిజువల్ అన్నమాట. సో దాన్ని ఏమంటున్నామంటే పొటెన్షియల్లీ రీప్రొడ్యూస్ అని కూడా అనవచ్చు. ఫర్దర్గా సేమ్ స్పీసీస్ రీప్రొడ్యూస్ అవ్వడానికి పాపులేషన్ అనేది హెల్ప్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో ఎగ్జాంపుల్ ఏంటి, కార్మోట్స్ ఇన్ ద వెట్ ల్యాండ్, ర్యాట్స్ ఇన్ ద అబాండెంట్ dwelling, teakwood trees in forest track, బ్యాక్టీరియా ఇన్ కల్చర్ ప్లేట్, లోటస్ ప్లాంట్స్ ఇన్ ద పాండ్ ఎక్సెట్రా. సో ఇట్లాంటివనేవి పాపులేషన్ అని కూడా అనొచ్చు. లైక్ మనమే పాపులేషన్ అనడానికి ఏం లేదు, డిఫరెంట్ ఆఫ్ స్పీసీస్ అంటే సిమిలర్ స్పీసీస్ ఏవైతే ఒక దగ్గర ఉంటాయో వాటిని పాపులేషన్ అని అనవచ్చు. సో పాపులేషన్ ఎకాలజీ అనేది ఏంటి అని అంటే ఇంపార్టెంట్ ఏరియా ఇన్ ఎకాలజీ. ఏదైతే టోటల్ ఓవరాల్ ఎకాలజీ ఉంటుందో దాంట్లో పాపులేషన్ ఎకాలజీ అనేది ఇంపార్టెంట్. ఎందుకనంటే ఇట్ లింక్స్ బిట్వీన్ పాపులేషన్ జెనెటిక్స్ అండ్ ఎవల్యూషన్కి. ఫర్దర్ ఎవల్యూషన్ ఎట్లయితే జరుగుతూ ఉంటుందో అంటే ముందర నుండి ఇప్పటి వరకు జరిగిన ఎవల్యూషన్ కావచ్చు, ఇక్కడ నుండి ముంగటికి వెళ్ళే ఎవల్యూషన్ కావచ్చు, ఈ పాపులేషన్ ఎకాలజీ అనేది ఎకాలజీకి పాపులేషన్కి ఉన్న బిట్వీన్ లింక్ అన్నమాట. సో ఇదేంటి, ఫర్దర్గా రీప్రొడక్షన్ జరుగుతున్నప్పుడు దాని యొక్క ఇంటరాక్షన్స్ కానీ ఫర్దర్గా కంటిన్యూ అవుతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ స్లైడ్ వచ్చేసి, సో ఇక్కడ మీకు మెయిన్గా గుర్తుంచుకునేటి ఏంటి అని అంటే బర్త్ రేట్, డెత్ రేట్, సెక్స్ రేషియో, ఏజ్, పిరమిడ్స్ నుండే క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి ఎక్కువ. నెక్స్ట్ పాపులేషన్ డెన్సిటీ లైట్గా చూసుకొని వెళ్ళిపోండి, విచ్ ఈస్ టోటల్గా ఏంటి అంటే పాపులేషన్ అట్రిబ్యూట్స్ అని వచ్చి వీటిని. సో ఫస్ట్ ఏంటి, బర్త్ రేట్. ఫస్ట్ వన్ బర్త్ రేట్. సో బర్త్ రేట్ అంటే ఏంటి అని అంటే నార్మల్గా ఒక పర్సన్ పుట్టారు అని అంటే విల్సే సింగిల్ నెంబర్, ఒక్క పర్సన్ పుట్టారు. 2 మెంబర్స్ అయితే 2 మెంబర్స్, 3 అంటే 3, 4, 5 అంటే ఒక సింగిల్ రేషియోలాగా చెప్పగలుగుతాం, సింగిల్ లెటర్ ఆర్ ఇంటీజర్గా చెప్పగలుగుతాం. బట్ ఇన్ కంపేరింగ్ టు టోటల్ వరల్డ్లో ఒక రేషియో చెప్పాలి అని అంటే రేషియో తీసుకొని చెప్తాం. సో ఎంతమంది పుట్టారు అని అంటే ఇట్స్ కౌంట్ ఇన్ మిలియన్స్ అవ్వచ్చు, ఎన్నైనా పర్ ఇయర్కి అని అడగవచ్చు, లేదు పర్ ఇయర్కి ఎంతమంది, పర్ రోజుకి ఎంతమంది అని, ఇట్లా పర్ డేకి, పర్ అవర్కి ఇట్లా కౌంట్ చేసుకుంటూ పోతే చాలా కష్టం అది. సో ఎట్లా క్యాపిటల్ వైజ్గా ఈ బర్త్ రేట్ని డిసైడ్ చేస్తారంటే పర్ ఇయర్ లాగా. సో అలాగా చూడండి, ఇప్పుడు ఏంటి, ఇట్ రిఫర్స్ యాజ్ పర్ క్యాపిటా బర్త్ లాగా రిఫర్ చేస్తారు బర్త్ని. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటి, ఒక 20 ఫ్లవర్స్ అనేవి, లోటస్ ఫ్లవర్స్ అనేవి లాస్ట్ ఇయర్ ఉండే. సో దెర్ ఆర్ ఇన్ పౌండ్ దెర్ ఆర్ 20 లోటస్ ఫ్లవర్స్ ఇన్ లాస్ట్ ఇయర్. త్రూ
రీప్రొడక్షన్ తర్వాత ఎన్ని న్యూ ప్లాన్స్ వచ్చాయి 8. సో ఫస్ట్ ఎన్ని ఉన్నాయి 20, కొత్తగా ఎన్ని యాడ్ అయినాయి 8. సో టోటల్గా ఎన్ని 28. కరెంట్ కౌంట్ ఎంత ఉంది 28. సో బర్త్ రేట్ ఎట్లా చేయాలి అని అంటే న్యూ స్పీసీస్ బై ఎగ్జిస్టింగ్ స్పీసీస్, అంటే కొత్త స్పీసీస్ ఎన్ని వచ్చినాయి 8 ఉంది, మళ్ళీ ఎగ్జిస్టింగ్ ఎన్ని ఉన్నాయి 20 ఉన్నాయి. సో అప్రాక్సిమేట్ 0.4 ఏదైతే ఆన్సర్ వస్తుందో అది పర్ ఇయర్, లోటస్ పర్ ఇయర్గా ఇది బర్త్ రేట్ డిసైడ్ చేయొచ్చు. సో ఇక్కడ ఓన్లీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, బర్త్ రేట్గా మీకు వేరే క్యాలిక్యులేషన్స్ ఇచ్చినా కానీ ఈజీ క్యాలిక్యులేషన్సే ఉంటాయి, ఎక్కువ పెద్ద ఏముండే బయాలజీలో. సో మీరు ఇక్కడ ఓన్లీ ఫార్ములా గుర్తుపెట్టుకునేది ఏంటి అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎంత ఉండే ఫస్ట్, ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఎంత ఉన్నాయి 20 ఉన్నాయి. సో దెన్ న్యూ ఎన్ని ఉన్నాయి 8, న్యూ బై ఎగ్జిస్టింగ్ చేస్తే మీకు వచ్చిన ఆన్సర్ అది బర్త్. నెక్స్ట్ వన్ డెత్, ఇది బర్త్ రేట్. నెక్స్ట్ వన్ వచ్చేసి డెత్ రేట్. సేమ్ డెత్ రేట్ కూడా ఏంటి అని అంటే సేమ్ అలానే ఉంటుంది చూడండి. 4 ఇండివిజువల్, ఇది కూడా పర్ క్యాపిటల్నే తీసుకుంటాం, పర్ క్యాపిటల్ డెత్స్ ఏంటి అని. సో ఇక్కడ ఏంటి 4 ఇండివిజువల్ ఇన్ ల్యాబొరేటరీ పాపులేషన్లో ఆఫ్ 40 ఫ్రూటీ ఫ్లైస్ డైడ్ డ్యూరింగ్ ఎ వీక్. సో ఎట్లా అంటే డెత్ రేట్ ఏంటి, సో 4 ఇండివిజువల్ ఇన్ ల్యాబొరేటరీ పాపులేషన్ 40 ఫ్రూటీ ఫ్లైస్ డైడ్ డ్యూరింగ్ వీక్, అంటే టోటల్ వీక్లో చెప్తున్నారు ఇక్కడ. సో అంటే ఎగ్జిస్టింగ్ వీక్ ఎంత టోటల్గా 40. సో టోటల్ ఇండివిజువల్స్ ఎన్ని 4, ల్యాబొరేటరీలో ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి. సో 40 అనేవి కంటిన్యూగా పర్ వీక్కి చనిపోకుండా వస్తే ఎన్ని మిగిలినాయి 4 మిగిలినాయి. సో 4/40 చేస్తే ఎన్ని ఇండివిజువల్స్ పర్ వీక్కి చనిపోయినాయి అని అంట 0.1. సో ఇలా వచ్చేస్తుంది. సో డెత్ రేట్ బర్త్ రేట్స్ అనేవి వాల్యూస్ చేంజ్ చేసి ఇస్తూ ఉంటారు, ఈజీగానే ఉంటుంది. నెక్స్ట్ సెక్స్ రేషియో అని అంటే మేల్ ఫీమేల్ యొక్క రేషియో టోటల్ ఓవరాల్గా ఎట్లా మేల్ని ఫీమేల్ అంటే ఇన్ బర్డ్స్లో అవ్వచ్చు, ఎనిమల్స్లో అవ్వచ్చు, మనలో అవ్వచ్చు, హ్యూమన్ బీయింగ్స్లో అవ్వచ్చు, డిఫరెంట్. సో ఆ సెక్స్ రేషియోని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే నార్మల్గా పాపులేషన్ యాజ్ సెక్స్ రేషియో ఏంటి అని అంటే 60% ఆఫ్ పాపులేషన్ అనేవి ఫీమేల్గానే ఉంటాయి, దెన్ 40% ఆఫ్ మేల్స్ మాత్రమే ఉన్నారన్నమాట. సో ఇది ఇచ్చి మీ డాటా అనేది మీ టెక్స్ట్ బుక్లో ఇచ్చారనమాట. నెక్స్ట్ వన్ ఏంటి ఏజ్ పిరమిడ్. ఏజ్ అని అంటే మిడిల్ ఏజ్లో ఉన్న వాళ్ళు ఉంటారు, అడోలసెన్స్లో ఉన్న వాళ్ళు ఉంటారు, దెన్ ఓల్డ్ ఏజ్లో ఉంటారు, మళ్ళీ స్మాల్ ఇన్ఫాంట్స్లో ఉంటారు. సో ఏజ్ డిస్ట్రిబ్యూషన్ అనేది రిప్రొడక్టివ్ ఏజ్ బేసిస్ మీద కానీ ప్రీ రిప్రొడక్టివ్, పోస్ట్ రిప్రొడక్టివ్ ఈ స్టేటస్ మీద పిరమిడ్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో చూడండి, స్ట్రక్చర్స్ అబ్టైన్డ్ ఫ్రమ్ ద ఏజ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ పర్సంటేజ్ ఆఫ్ ఇండివిజువల్ ఆర్ గివెన్ బై ద ఏజ్ గ్రూప్ ప్లాటెడ్ ఆన్ ద పాపులేషన్. హ్యూమన్ పాపులేషన్ ఏజ్ పిరమిడ్స్ ఆర్ జనరల్లీ షోన్ ఏజ్ డిస్ట్రిబ్యూషన్ మేల్ అండ్ ఫీమేల్ కంబైన్డ్ ఇన్ డయాగ్రామ్. ఈ డయాగ్రామ్ ఇది ఇచ్చారు. ఫస్ట్ ఎక్స్పాండింగ్ ఏంటి, ఫస్ట్ ఇక్కడ చూస్తే మనము గ్రోత్ స్టేటస్లో ఎక్స్పాండింగ్ ఒకటి ఉంది, స్టేబుల్ ఒకటి ఉంది, డిక్లైనింగ్ ఉంది. సో చూడండి, ఎక్స్పాండింగ్ ఎట్లా అంటే చూడండి, ఫస్ట్ పోస్ట్ రిప్రొడక్టివ్ అంటే రిప్రొడక్షన్ జరిగిన తర్వాత, రిప్రొడక్టివ్ ఏజ్ తర్వాత ఎవరైతే రిప్రొడక్షన్ ఏజ్ తర్వాత ఎవరైతే ఉంటారో మనం మదర్స్ అవ్వచ్చు, గ్రాండ్ మదర్స్ అవ్వచ్చు, లైక్ వాళ్ళు అన్నమాట. సో వాళ్ళది ఏంటి పిరమిడ్స్ అనేవి లోగా ఉన్నాయి అనమాట ఆ ఏజ్ వల్ల. సో దెన్ కమింగ్ టు ద రిప్రొడక్టివ్ ఏజ్ వల్ల అదేంటి కొద్దిగా పెరిగింది. దెన్ నెక్స్ట్ ఏంటి ప్రీ రిప్రొడక్టివ్ విచ్ ఈజ్ అడోలసెన్స్ కావచ్చు, అంటే ప్రీగా వచ్చే వాళ్ళది ఏంటి అంటే కొద్దిగా పెరిగింది. సో ఈ కర్వ్ని ఏమంటున్నాం అని అంటే ఇట్లా ఇట్లా వెళ్తుంది కదా, ఈ కర్వ్ని ఏమంటున్నాం అంటే ఎక్స్పాండింగ్ కర్వ్ అని అంటున్నాం. సో ఇలా అయినా చూడొచ్చు, కాకపోతే ఎక్స్పాండింగ్, ఓకేనా. సో తర్వాత స్టేబుల్ ఏంటి అని అంటే సో అప్రాక్సిమేట్ ఒక 2 to 3 మెంబర్స్ డిఫరెన్స్తో ఉన్నప్పుడు స్టేబుల్ కర్వ్ వస్తుంది. డిక్లైనింగ్ కర్వ్ అంటే పోస్ట్ రిప్రొడక్టివ్ పీపుల్ పెరగడం, దెన్ ప్రీ రిప్రొడక్టివ్ పీపుల్ అనేవాళ్ళు తగ్గిపోవడం. సో ఇక్కడ డిక్లైన్ అయిపోతుంది, తగ్గుతుంది కాబట్టి డిక్లైనింగ్ ఇది. సో వీటి మీద క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ వన్ ఏంటి పాపులేషన్ సైజ్, పాపులేషన్ డెన్సిటీ. తర్వాత సైజ్ ఎంత, డెన్సిటీ ఎంత. ఒక పాపులేషన్ది ఇప్పుడు యాండ్స్ అనేవి ఒక పాపులేషన్ అయితే వాటి ఎంత సైజు హ్యూమన్ బీయింగ్తో కంపేర్ చేస్తే సో సైజ్ ఎంత అండ్ వాటి యొక్క డెన్సిటీ ఎంత అని. సో ఇట్ ఈస్ నంబర్ ఆఫ్ ఇండివిజువల్ పర్ యూనిట్ ఏరియా అండ్ వాల్యూమ్. ఒక యూనిట్ ఏరియాలో ఎన్ని ఇండివిజువల్స్ అనేవి ఉండగలుగుతాయి అంటే పర్ యూనిట్ వాల్యూమ్లో ఒక 10 నెంబర్స్ ఉంటాయా, 20 నెంబర్స్ ఉంటాయా, ఇట్లా. సో ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారంటే పాపులేషన్ ఆఫ్ డెన్సిటీ సైబేరియన్ క్రెయిన్స్ ఎట్ ద భరత్పూర్ వెట్లాండ్స్ ఇన్ ఏరియా అంటే less than 10% ఏదైనా ఉండొచ్చు. సో ఇట్ ఈజ్ మిలియన్స్ ఆఫ్
గ్లామెడోమోనస్ ఇన్ పాండ్. అదే పాండ్లో లైక్ సైబేరియన్ క్రైన్స్ ఎంత ఉన్నాయి, ఇయర్కి లెస్ దెన్ 10 అయినా రావచ్చు. అంటే 10%గా తీసుకుంటే ఒక 10 ఇండివిజువల్స్గా తీసుకున్నా అవి తక్కువ ఉంటాయి. అదే కొన్ని అదే పౌండ్లో అదే యూనిట్ ఏరియాలో క్లామెడోమోనస్ ఏదైతే ఉందో దాని యొక్క ఎందుకు అని అంటే యూనిసెల్యులర్ కాబట్టి త్వరగా రిప్రొడక్షన్ చేసి చాలా పాపులేషన్ని దాన్ని పెంచుతుంది. సో అప్పుడు ఏంటి, దాని యొక్క మిలియన్స్ ఆఫ్ ఇండివిజువల్స్ అనేవి అదే యూనిట్ ఏరియాలో ఉన్నాయి అన్నమాట, కంపేరింగ్ టు దట్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అని అంటే పాపులేషన్ సైజ్ ఆల్సో మెజర్డ్ ఇన్ పర్సంటేజ్ కవర్ బై బయోమాస్. బయోమాస్ ఎంత అయితే కవర్ చేస్తుంది అనేది పాపులేషన్ సైజ్ దాన్ని బట్టి కూడా డిసైడ్ చేయగలుగుతారు. ఇన్ ఏరియా 200 పార్థీనియం ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అండ్ హ్యూజ్ బ్యానియన్ ట్రీస్ ఆర్ సీన్ ఇన్ సచ్ కేసెస్ మెజరింగ్ పర్సంటేజ్ ఆఫ్ బయోమాస్ మీనింగ్ఫుల్ టు ద షోయింగ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద బ్యానియన్ ట్రీ. సో బ్యానియన్ ట్రీ అని అంటే అది ఒక్క స్టెమ్ చూడండి ఎంత డిస్టెన్స్ అనేది అది కవర్ చేసుకుందాం. అంటే దీని కేసెస్లో పార్థీనియం కేసెస్లో కానీ బ్యానియన్ ట్రీ కేసెస్లో ఏం చేస్తారంటే పర్సంటేజ్ కవరింగ్ ఆఫ్ బయోమాస్ ఏదైతే ల్యాండ్లో ఉందో అది ఎంత పర్సంటేజ్ కవర్ చేస్తుందో అనేది తీసుకుంటారు. అంటే యూనిట్ వాల్యూమ్లో ఎంత పాపులేషన్ అనేది ఫస్ట్ యాట్రిబ్యూట్ అయితే ఇది సెకండ్ యాట్రిబ్యూట్ ఏంటి, పర్సంటేజ్ తీసుకుంటున్నావు ఎంత కవర్ చేస్తుంది అనేది. ఇక్కడ సింగిల్ ఇండివిజువలే, కాకపోతే ఇక్కడ బయోమాస్ కౌంట్ చేసి దాని ఎందుకు అని అంటే దాని రూట్స్ అడ్వెంటీషియస్ రూట్స్ ఏవైతే ఉంటాయో రెగ్యులర్గా పెరుగుతూ ఉంటాయి, విచ్ ఈస్ కన్సిడర్ యాజ్ పాపులేషన్ ఇన్ దట్ కేస్. నెక్స్ట్ వన్ ఏంటి, టోటల్ నెంబర్ ఆఫ్ డిఫికల్ట్ మెజర్డ్ ఇన్ ద హ్యూజ్ పాపులేషన్. ఇన్ సచ్ కేసెస్ రిలేటివ్ పాపులేషన్ డెన్సిటీ వితౌట్ నోయింగ్ అబ్సల్యూట్ పాపులేషన్ డెన్సిటీ యూజ్డ్. అంటే నంబర్ ఏంటి, ఇప్పుడు నంబర్ ఆఫ్ ఫిషెస్ క్యారెక్టెడ్ బై ద ట్రాప్ ఇండికేట్స్ ద టోటల్ పాపులేషన్ డెన్సిటీ ఇన్ ద లేక్. ఇప్పుడు మనం ఫిష్ ఎవరైనా వలలో వేసినప్పుడు చూస్తూ ఉంటాం. అంటే కొన్ని ఒక్కోసారి కొన్నే పడవచ్చు, ఒక్కోసారి ఎక్కువ పడవచ్చు, కొన్నిసార్లు ఏంటి అని అంటే అసలు పడకపోవచ్చు. సో ఇక్కడ ఏంటి అంటే వితౌట్ నోయింగ్ అబ్సల్యూట్ పాపులేషన్ డెన్సిటీ ఎంత ఉందో కరెక్ట్గా తెలుసుకోలేం. సో దాన్ని ఏమంటున్నామంటే రిలేటివ్ పాపులేషన్ డెన్సిటీ. సో అక్కడ పడలేదు అంటే అక్కడ ఫిష్ డెన్సిటీ లేదు అని అన్నట్టు కాదు, ఆ పౌండ్లో ఫిష్ డెన్సిటీ లేదు అనడానికి లేదు. ఎందుకనంటే ఇన్ సమ్ కేసెస్ దే ఆర్ సర్చింగ్ ఆఫ్ ఫుడ్లో అక్కడికి రాలేదేమో, బట్ దే హ్యాస్ పాపులేషన్ డెన్సిటీ అనేది పౌండ్లో ఉంది. సో కొన్ని టైమ్స్ ఏంటి అక్కడనే చాలా పడుతూ ఉంది. సో ఇట్లాంటి టైంలో వీటిని ఏమంటున్నామంటే రిలేటివ్ పాపులేషన్ డెన్సిటీ అని అంటున్నాం. సో ఎగ్జాంపుల్ అది ఫిష్ గురించి ట్రాప్లో ఒకటి ఏంటి అయితే పాపులేషన్ డెన్సిటీ ఏదైతే లేక్లో ఉందో అది ఎగ్జాంపుల్ కింద ఇచ్చారు. నెక్స్ట్ ఏంటి, ఇండైరెక్ట్ ఎస్టిమేషన్. పాపులేషన్ సైజ్ ఈస్ ఫార్మ్డ్ బై ద టైగర్ సెన్సెస్ ఇన్ నేషనల్ పార్క్స్, టైగర్ రిజర్వ్, పగ్ మార్క్స్ అండ్ ఫీకల్ ప్యాటర్న్స్. సో ఇప్పుడు టైగర్స్ని ఇట్లా లించోబెట్టి 1 2 3 అని చెప్పి కౌంట్ చేయలేం కదా. సో వాటిని ఎలా ట్రేసెస్ చేస్తారని అంటే వాటి యొక్క ఫుట్ ప్రింట్స్ అవ్వచ్చు, వాటి యొక్క ఫీకల్ మ్యాటర్ అవ్వచ్చు. సో అదే ఎక్స్క్రేషన్ ద్వారా వదిలిన ఫీకల్ మ్యాటర్ ఏదైనా ఉంటే దాని ట్రేసెస్ మీదకి వెళ్ళి వాటి యొక్క పాపులేషన్ ఏంటి అని చెప్పేసి చూస్తారనమాట. సో మేడం ఇవి సేమ్ ఉండొచ్చు కదా, అదే పర్సన్ అవ్వచ్చు కదా, అంటే అదే ఇండివిజువల్ అవ్వచ్చు కదా అని అంటే ఆ ఫుట్ ప్రింట్ సైజ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. కంపేరింగ్ ఇప్పుడు మీ మదర్ ఫుట్ ప్రింట్ మీది మీ డాడీది సేమ్ ఉండదు కదా. సో ఇక్కడ కూడా సేమ్. సో ఒక ఇండివిజువల్కి ఒక చిన్నది అయినా ఉండొచ్చు, ఒకటి పెద్దదైనా ఉండొచ్చు, ఫుట్ ప్రింట్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. సో అట్లాంటి ఇండైరెక్ట్ ఎస్టిమేషన్స్ అనేవి కూడా ఉంటాయి పాపులేషన్ సైజ్ మీద అవ్వచ్చు. సో నెక్స్ట్ పాపులేషన్ గ్రోత్ ఏంటి అని అంటే పాపులేషన్ సైజ్ డిపెండ్స్ అపాన్ size changes depending upon the factors like food availability, predation, pressure and weather. సో వెదర్ని బట్టి, ఫుడ్ అవైలబిలిటీ బట్టి, ప్రిడేషన్ అని అంటే లైక్ ప్రిడేటర్స్ ఏవైనా ఉన్నాయనుకోండి అది త్వరగా ఏంటి అంటే పాపులేషన్ డెన్సిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట. సో అలా ప్రిడేటర్స్ ప్రెషర్స్ ఎంత ఉంది అన్న దాని మీదకి పాపులేషన్ గ్రోత్ అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అని అంటే పాపులేషన్ డెన్సిటీ గివ్ సమ్ ఐడియా అబౌట్ పాపులేషన్. అంటే చేంజెస్ ఇన్ పాపులేషన్ డెన్సిటీ ఏం చేస్తుందో కొద్ది ఐడియా ఇస్తుంది దేనికి, పాపులేషన్ వెదర్ ఇట్స్ ఫ్లోరిషింగ్ ఆర్ డిక్లైనింగ్. అంటే ఇప్పుడు ఇంతకుముందు గ్రాఫ్స్ చూసాం అది పెరుగుతుందా తగ్గుతుందా అని అంటే ఇన్ బేసిస్ ఆఫ్ పాపులేషన్ డెన్సిటీ మళ్ళీ ఇక్కడ కూడా. సో పాపులేషన్ డెన్సిటీలో చేంజ్ రావడం వల్ల అది పెరుగుతుందా తగ్గుతుందా అనే ఐడియా అనేది వస్తుందన్నమాట. సో కొన్ని నొటేషన్స్ ఏవైతే ఉన్నాయో బేసిక్గా ఇవి చూడండి. 4 బేసిక్ ప్రాసెస్ ఫ్లక్చువేట్ ద పాపులేషన్ డెన్సిటీ. ఇక్కడ నుండి పీవైక్యూ ఉంది అండ్ ఇప్పుడు నెక్స్ట్ కూడా వస్తూ ఉంటుంది చూసుకోండి డెఫినేషన్స్.
ఓకేనా, మ్యాథ్ ద ఫాలోయింగ్లో ఇచ్చారు పాస్ట్ ఇయర్స్లో. సో నటలిటీ అంటే అసెషన్ రీజన్లో కూడా వచ్చింది. నటలిటీ అండ్ మొరాలిటీ, ఇమిగ్రేషన్ అండ్ ఎమిగ్రేషన్ అనేవి ఉన్నాయి. నటలిటీ విచ్ ఈస్ డినోటెడ్ బై ద బి ద నెంబర్ ఆఫ్ బర్త్ ఇన్ ద పాపులేషన్ గివెన్ ఇన్ ద పీరియడ్. ఇచ్చిన పీరియడ్లో అంటే ఒక 1 year పీరియడ్ అవ్వచ్చు, 2 year పీరియడ్ అవ్వచ్చు, ఆ పీరియడ్లో ఎంత బర్త్స్ అనేవి జరిగినాయి. సో మొర్టాలిటీలో ఏంటి అని అంటే నెంబర్ ఆఫ్ డెత్స్. నటాలిటీలో బర్త్స్ అయితే మొర్టాలిటీలో డెత్స్. ఇమిగ్రేషన్ అంటే నెంబర్ ఆఫ్ ఇండివిజువల్ ఆఫ్ సేమ్ స్పీసీస్ దట్ హ్యావ్ కమ్ టు ద హ్యాబిటేట్ ఫ్రమ్ ద ఎల్స్వేర్ డ్యూరింగ్ ద టైమ్ పీరియడ్ గివెన్. ఒక గివెన్ పీరియడ్లో ఏవైతే స్పీసీస్ అనేవి మళ్ళీ వస్తూ ఉంటాయి అంటే అక్కడ నుండి ఇక్కడ హ్యాబిట్కి ఇంతకుముందు వెళ్ళిపోయి ఉన్నవి వాటి యొక్క హ్యాబిట్కి ఏదైతే వస్తూ ఉంటాయో బట్ ఇమిగ్రేషన్ అని అంటారు, విచ్ ఇస్ డినోటెడ్ బై ఐ. నెక్స్ట్ ఎమిగ్రేషన్ అంటే నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ ఆఫ్ ద పాపులేషన్ హూ లెఫ్ట్. సో ఇప్పుడు వస్తుంది అని అంటే ఇప్పుడు ఒకటి ద ప్లేస్ ఏ ఉంది, ప్లేస్ బి ఉంది నాన్న, ప్లేస్ బి ఉంది. సో ఇక్కడ నుండి లెఫ్ట్ అయినాయి కౌంట్ చేసేది ఎక్కడ, ఎమిగ్రేషన్లో. సో వచ్చినవి ఎంత వచ్చినాయి హ్యాబిటేట్కి అనేది ఇమిగ్రేషన్. సో విచ్ ఈస్ ఎమిగ్రేషన్ డినోటెడ్ బై ఐ. లెఫ్ట్ అయినాయి అంటే ఎమిగ్రేషన్, ఎంత వెళ్ళిపోయినాయి అని ఎమిగ్రేషన్. వచ్చినవి హ్యాబిటేట్కి వచ్చిన ఇమిగ్రేషన్. నెంబర్ ఆఫ్ డెత్ రేట్స్ అనేవి మొర్టాలిటీ అండ్ నెంబర్ ఆఫ్ బర్త్ రేట్స్ అనేవి నటాలిటీ. సో నెక్స్ట్ వన్ వచ్చేసి నటాలిటీ. ఇమిగ్రేషన్ ఇంక్రీజెస్ ద పాపులేషన్ డెన్సిటీ. ఏది నటాలిటీ అని అంటే బర్త్ రేటు, ఇమిగ్రేషన్ అంటే అవి ఏవైతే హ్యాబిటేట్కి వచ్చాయో అవి ఇంక్రీజ్ చేస్తున్నాయి, పాపులేషన్ డెన్సిటీని పెంచుతున్నాయి. ఎందుకంటే ఇది బర్త్, ఇది మళ్ళీ ఇదేంటి నాన్న, ఏవైతే వస్తున్నాయి కొత్తగా హ్యాబిటేట్కి వస్తున్నాయో ప్లాంట్స్, అవి ఎనిమల్స్ అవ్వచ్చు ఏవైనా అవ్వచ్చు, కానీ హ్యాబిటేట్కి సర్వైవల్ కోసం వస్తున్నాయి అంటే అప్పుడు పాపులేషన్ డెన్సిటీ ఏంటి పెరుగుతుంది. కాకపోతే ఎమిగ్రేషన్ అంటే అక్కడ నుంచి ఉన్న ప్లేస్ నుండి లెఫ్ట్ అయిపోతుంది. నెక్స్ట్ మొర్టాలిటీ అంటే డెత్ రేట్. సో అక్కడ ఏమైపోతుంది, పాపులేషన్ డెన్సిటీ అనేది తగ్గుతుంది. సో నెక్స్ట్ వన్ ఏంటి, ఎన్ ఈజ్ ద పాపులేషన్ డెన్సిటీ ఎట్ ద టీ. సో ఇక్కడ ఒక టీ మీకు నోటేషన్ ఇచ్చాడు విచ్ ఈజ్ హెల్ప్ఫుల్. సో పాపులేషన్ డెన్సిటీ ఫైండ్ చేయడానికి, ఓకేనా, NT1+1 ఈక్వల్ టు NT ప్లస్ మైనస్ D+E. సో ఇది ఎక్కువ గుర్తుంచకపోయినా పర్లేదు, జస్ట్ మీరు నొటేషన్స్ ఏంటి దేనికి ఏది ఉంది అని లేబులింగ్ అనేది చూసుకుంటే సరిపోద్ది. సో పాపులేషన్ డెన్సిటీ ఇంక్రీజెస్ B+I ఈజ్ మోర్ దెన్ D+E. సో B+I అనేది చూడండి ఇక్కడ I ఇది ఒకటే పాయింట్, ఇది ఒకటే పాయింట్. BI అనేది పాపులేషన్ డెన్సిటీ పెంచుతుంది దేనికన్నా, D+E కన్నా. చూడండి D+E అనేది పాపులేషన్ డెన్సిటీ తగ్గుతుంది. ఓవరాల్గా ఏంటి అని అంటే నటాలిటీ, ఇమిగ్రేషన్ అనేది పాపులేషన్ డెన్సిటీ పెంచితే, మొర్టాలిటీ, ఎమిగ్రేషన్ అనేది పాపులేషన్ డెన్సిటీ తగ్గిస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి అండర్ నార్మల్ కండిషన్స్లో ఏంటి అని అంటే బర్త్ అండ్ డెత్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద పాపులేషన్ డెన్సిటీ. ఇమిగ్రేషన్, ఎమిగ్రేషన్ హ్యావ్ ఇంపార్టెన్స్ ఓన్లీ అండర్ స్పెషల్ కండిషన్స్. సో నార్మల్ కండిషన్లో బర్త్ రేటు, డెత్ రేట్స్ అనేవి ఫ్యాక్టర్స్ అంటే ఇట్లాంటివి బర్త్ ఎంతమంది అయ్యారు, ఎంతమంది చనిపోయారు అనేది నార్మల్ కండిషన్లో ఇట్స్ రెగ్యులర్గా పాపులేషన్ డెన్సిటీని తగ్గిస్తుందా పెరుగుతుందా అనేది చూస్తూ ఉంటారు. లైక్ మీరు చూసా ఉంటే ఈ 2011 సెన్సస్ కానీ 2012 సెన్సస్ కానీ ఇట్లా కొన్ని రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి. అంటే యాజ్ పర్ ఇంతవరకు మన పాపులేషన్ ఉంది అని చెప్పేసి లెక్కలు చేస్తాము, కొన్ని రిలీజ్ చేస్తూ ఉంటారన్నమాట. సో ఎందుకు అని అంటే ఇంత పాపులేషన్ డెన్సిటీ అనేది పెరిగింది, ఇంత పాపులేషన్ డెన్సిటీ అనేది మన ఇండియాలో పెరిగింది, ఇండియాలో తగ్గింది అనే న్యూస్ వింటూ ఉంటారు. సో డ్యూ టు ఇది ఎలా కన్సిడర్ చేస్తారంటే బర్త్స్ అండ్ డెత్ రేట్స్ మీదకి వెళ్ళింది. నెక్స్ట్ ఇమిగ్రేషన్ అనేది ఇంపార్టెన్స్ అండర్ స్పెషల్ కండిషన్స్లో మాత్రమే ఇమిగ్రేషన్, ఎమిగ్రేషన్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే colonizing న్యూ హ్యాబిటేట్, కొత్త హ్యాబిటేట్ కానీ ఇమిగ్రేషన్ మే బీ సిగ్నిఫికెంట్ టు ద పాపులేషన్ గ్రోత్ అండ్ బర్త్ రేట్స్. సో కొన్ని ఏంటి అని అంటే కొన్ని ఏవైతే హ్యాబిటేట్స్, కొంతమంది ఇప్పుడు వేరే స్టేట్స్ నుండి ఇక్కడనే వచ్చేసి ఇమిగ్రెంట్గా వచ్చేసి సెటిల్ అయిపోయి ఇక్కడనే వాళ్ళ పాపులేషన్ పెంచుతూ ఉంటారు అన్నమాట. సో వాళ్ళు రిప్రొడక్షన్ చేశారు అని అనుకోండి, సపోజ్ వాళ్ళ ఇంట్లో ఒక 3-4 ఫ్యామిలీస్ అనేవి ఇక్కడనే సెట్ అయిపోయి సో
వాటి పాపులేషన్ అనేది ఈ స్టేట్లో పెరుగుతుంది, ఆ స్టేట్ నుండి ఇమిగ్రేషన్ వచ్చి ఇక్కడ. సో అది సర్టెన్ కండిషన్స్లో మాత్రమే ఆ డెత్ రేట్స్ అనేవి అండ్ బర్త్ రేట్స్ అనేవి ఇక్కడ ఎఫెక్ట్ చూపిస్తాయి. ఓకేనా, ఈ స్టేట్లో ఇమిగ్రేషన్ అండ్ ఎమిగ్రేషన్ ఇన్ కండిషన్స్. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పోనెన్షియల్ గ్రోత్. ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అంటే గ్రోత్ మోడల్స్ ఇవి. ఓకేనా, ఇవి గ్రాఫ్స్ అవసరం నాన్న మీకు లాజిస్టిక్ గ్రోత్స్ అండ్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్స్లో. ఫస్ట్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్. సో ఫస్ట్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అంటే ఏంటి అని అంటే ఫుడ్ స్పేసెస్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ద ఎంఫిఫైడ్ పాపులేషన్ గ్రోత్ అవ్వడానికి. అంటే నార్మల్గా ఫుడ్ కానీ వాళ్ళ యొక్క స్పేస్ కానీ ఉండడానికి ఫుడ్ స్పేస్ అనేది నెసెసరీ థింగ్ అనమాట. సో అది ఉండడం వల్లనే పాపులేషన్ అనేది గ్రోత్ అవుతుంది. ఈవెన్ ద బ్యాక్టీరియా కూడా దాని ఫీడింగ్ ఉంటేనే దాని యొక్క పాపులేషన్ అనేది గ్రోత్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వన్ ఏంటి, రిసోర్స్ అనేవి అన్లిమిటెడ్గా ఉన్నప్పుడు స్పీషీస్ షో ఇట్స్ ఫుల్ ఇంటెన్షియల్ అంటే ఇంటియేట్ పవర్, అంటే వాటి యొక్క పవర్ ఎక్కువ చూపిస్తారు. ఫుడ్ సరిగ్గా ఉంది అని అంటే మనం ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటాం. సో అట్ ద సేమ్ టైం కూడా బ్యాక్టీరియాకి ఎక్కువ ఫుడ్ దొరుకుతుంది అని అంటే ఇట్ ఇనిషియేట్గా దాని పవర్ చూపించి అది పాపులేషన్ని పెంచుతూ ఉంటాను. సో ఇట్స్ అన్ ఎక్స్పోనెన్షియల్ ఆర్ జియోమెట్రిక్ ఫ్యాషన్ అనొచ్చు. సో దాన్ని ఎక్స్పోనెన్షియల్ ఆర్ జియోమెట్రిక్ ఫ్యాషన్ అని అనొచ్చు. సో నార్మల్గా దీన్ని ఎలా డినోట్ చేస్తామంటే పాపులేషన్ సైజ్ అనేది ఎన్గా డినోట్ చేసుకుంటే ఫస్ట్ అంటే బర్త్ రేట్స్ ఏంటి పర్ క్యాపిటాకి స్మాల్ బీగా తీసుకున్నాం. నెక్స్ట్ డెత్ రేట్స్ వచ్చేసి పర్ క్యాపిటాకి స్మాల్ డీగా. సో ఇవి నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్లో అడిగారు నాన్న, ఇవి పక్కా ఫార్ములాస్ గుర్తుంచుకోవాలి, నోటేషన్స్ కూడా గుర్తుంచుకోవాలి, యాజ్ ద సేమ్ టైం గ్రాఫ్ కూడా గుర్తుంచుకోవాలి. ఓకేనా, సో ఫస్ట్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ ఎన్ డ్యూరింగ్ ద యూనిట్ టైమ్ ఆఫ్ పీరియడ్. సో యూనిట్ టైం పీరియడ్ వరకు ఎన్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అనే దాన్ని డినోట్ చేసింది ఎలా అంటే పాపులేషన్ గ్రోత్ కర్వ్లో ఫస్ట్ ఏదైతే ఏ ఉందో అది ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అన్నాను, అది జే షేప్డ్ కర్వ్. ఏ కర్వ్ వస్తుంది, జే షేప్డ్. సో ఇదే గుర్తుపెట్టుకోవాలి, ఏ కర్వ్ వస్తుంది. ఎక్స్పోనెన్షియల్ గ్రోత్లో ఏ కర్వ్ ఉంది, లాజిస్టిక్ గ్రోత్లో ఏ కర్వ్ ఉంది అని అంటే లాజిస్టిక్ గ్రోత్లో వచ్చేసి సిగ్మాయిడ్ కర్వ్. ఓకేనా, సో ఫస్ట్ ఏ స్మాల్ ఏ ఇక్కడ ఏదైతే ఉందో అది ఏంటి జే షేప్డ్ కర్వ్ విచ్ ఈస్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్. సో వాటిని ఎలా డినోట్ చేశారని అంటే డిఎన్ బై డిటి ఈక్వల్స్ టు బి మైనస్ డి ఇంటూ ఎన్. సో ఇది సో తర్వాత దీని నుండి వచ్చింది ఏంటి అని అంటే ఇది గుర్తుపెట్టుకోకుండా పర్లేదు కానీ ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్పోనెన్షియల్ కర్వ్లో ఏంటి అని అంటే డిఎన్ బై డిటి ఈక్వల్ టు స్మాల్ ఆర్ క్యాపిటల్ ఎన్. సో దీన్ని వచ్చేసి ఏ షేప్ కర్వ్ అని అడిగినా కూడా జే షేప్డ్ విచ్ ఈజ్ ఎక్స్పోనెన్షియల్ కర్వ్ అని చెప్పాలి. ఓకేనా, సో ఎక్స్పోనెన్షియల్ గ్రోత్లో ఏంటి ఆర్ అని అంటే స్మాల్ ఐఆర్ అని అంటే విచ్ ఈజ్ ఇంట్రెస్టిక్ రేట్ అన్నవచ్చు, న్యాచురల్ ఇంక్రీజ్ అన్న అవ్వచ్చు. మనం ఇంతకుముందు అనుకున్నాం ఫుడ్ ఏదైతే కన్నా ఇంటెన్సిటిక్ పవర్ అనేది చూపిస్తూ ఉంటుందంటే ఫుడ్ సరిగ్గా ఉంది, స్పేస్ ఉంది ఉండడానికి, పెరగడానికి స్పేస్ ఉంది అని అంటే ర్యాపిడ్ గ్రోత్ అనేది చూపిస్తూ ఉంటాను విచ్ ఇస్ డినోటెడ్ బై స్మాలర్. తర్వాత ఇంపార్టెంట్ పారామీటర్ ఫర్ యాక్సెసింగ్ ద ఇంపాక్టిక్స్ ఆఫ్ బయోటిక్ అబయోటిక్ ఫ్యాక్టర్స్ అండ్ ద పాపులేషన్ గ్రోత్. ఓకేనా, సో ఇది ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంటిగ్రల్ ఫార్మ్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ అంటే ఇంటిగ్రల్ ఫామ్లో ఎలా చూస్తామంటే ఎన్ నాట్ ఈఆర్టీ ఇది అడిగాడు లాస్ట్ టైం నీట్లో ఈఆర్టీ. సో ఇక్కడ ఏంటి అని అంటే నోటేషన్స్ చూడండి. ఎన్టీ అని అంటే పాపులేషన్ ఆఫ్ డెన్సిటీ ఆఫ్టర్ టైం టీ తర్వాత పాపులేషన్ డెన్సిటీ ఏంటి. ఎన్ నాట్ అని అంటే పాపులేషన్ డెన్సిటీ ఎట్ టైం జీరోకి పాపులేషన్ డెన్సిటీ ఎంత ఉంది, ఎన్టీ టైం టీ తర్వాత ఎంత ఉంది అని. సో నెక్స్ట్ ఆర్ అని అంటే ఇంట్రెన్సిక్ రేట్ అని న్యాచురల్ కాజ్ అని అవ్వచ్చు, బేస్ ఆఫ్ ద న్యాచురల్ లాగర్థమ్స్ ఈ అంటే. నెక్స్ట్ లాజిస్టిక్ గ్రోత్ అని అంటే దెర్ ఈజ్ నో పాపులేషన్ నేచర్ హ్యావింగ్ ద అన్లిమిటెడ్ రిసోర్స్ ఫర్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్. సో ఒక పాపులేషన్ పెరగడానికి అక్కడ ఏమి ఇచ్చామని అంటే ఎక్స్పోనెన్షియల్ గ్రోత్లో మంచి ఫుడ్ ఉంది, మంచి స్పేస్ ఉంది. కాకపోతే ఇక్కడ నేచర్ ఏదైతే అన్లిమిటెడ్ రిసోర్స్ ఏదైతే ఉందో అది కొద్దిగా తక్కువ ఉంటుంది ఎక్స్పోనెన్షియల్ గ్రోత్లో. సో ఇప్పుడు ఏంటి కాంపిటీషన్ ఉంటుంది, ఇండివిజువల్ మధ్యలో ఉంటుంది కాంపిటీషన్. ఇది సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అని కూడా అని అంటాం చూడండి, డూ ఆర్ డై లాగా. అంటే బతికితే నువ్వు లేదనంటే నువ్వు అలా ఫైట్ అంటే ఇవి ప్రిడేటర్స్ కానీ ఇట్లాంటి వాటికి అనేవి ఇట్లా ఉంటాయి అన్నమాట.
సో ఇక్కడ లీడ్ టు ద కాంపిటీషన్ అమాంగ్ ద ఇండివిజువల్ ఫర్ ద లిమిటెడ్ రిసోర్సెస్. ఆ రిసోర్స్ కోసం ఇవి కాంపిటీషన్ అవుతూ ఉంటాయి. ఈవెన్చువల్లీ ఏంటి ఫిట్ వేస్ట్ ఇండివిజువల్ అనేవి సర్వైవ్ అయ్యి రీప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. ఇన్ నేచర్ హ్యాబిటెట్ హ్యాస్ ఎనఫ్ రిసోర్సెస్ టు సపోర్ట్ మ్యాక్సిమం పాసిబుల్ నెంబర్. సో బిహైండ్ దెర్ నో ఫర్దర్ గ్రోత్ పాసిబుల్. సో ఫర్దర్గా గ్రోత్ అనేది పాసిబుల్ అవ్వదు. సో ఇట్ ఈస్ క్యారింగ్ కెపాసిటీ ఎంత, ఇది ఏమంటున్నామంటే క్యారింగ్ కెపాసిటీ డినోటెడ్ బై ద క్యాపిటల్ కే. సో దీంట్లో మనం ఏ కర్వ్ చూస్తామంటే సిగ్మాయిడ్ కర్వ్. ఎక్స్పోనెన్షియల్లో జే షేప్డ్ అయితే లాజిస్టిక్ గ్రోత్లో వీసీ సిగ్మాయిడ్ కర్వ్. సో పాపులేషన్ విత్ లిమిటెడ్ రిసోర్సెస్ నోన్ యాజ్ ల్యాక్ ఫేజ్. సో ఎందుకు లిమిటెడ్ రిసోర్సెస్ ఉండడం వల్ల ల్యాక్ ఫేజ్ ఆఫ్ యాక్సిలరేషన్ అనవచ్చు, ఆర్ డిక్లరేషన్ అనవచ్చు, యాక్సిలరేషన్ అనవచ్చు. ఫైనలీ అసెంప్టెడ్ దిస్ టైప్ ఆఫ్ పాపులేషన్ గ్రోత్ ఇస్ కాల్డ్ వెర్నల్స్ పాపులేషన్ లాజిస్టిక్ గ్రోత్ అని కూడా అనవచ్చు. సో ఇక్కడ వచ్చేసి dn by dt rn into k minus n by k. సో ఇక్కడ నొటేషన్స్ ఏంటి, పాపులేషన్ డెన్సిటీ ఎట్ టైమ్ టీ, ఇంట్రెస్టిక్ రేట్ ఎట్ న్యాచురల్ ఇంక్రీజ్, క్యారింగ్ కెపాసిటీ కి. ఫర్ మోస్ట్ ఆఫ్ ద ఎనిమల్ పాపులేషన్స్ రిసోర్స్ ఆర్ గ్రోత్ ఆర్ లిమిటెడ్. సో లాజిస్టిక్ గ్రోత్ మోడల్స్ ఆర్ రియలిస్టిక్. నెక్స్ట్ లైఫ్ హిస్టరీ వేరియేషన్. Population evolved to maximize their reproduction and fitness and Darwin fitness or Darwin fitness అనేది ఒక థియరీ ఉంటుంది. సో ఇక్కడ ఏంటి అంటే అందరు పర్టికులర్ సెలక్షన్ ప్రెజర్స్ ఏవైతే పర్టికులర్ కండిషన్స్లో ఏంటి అని అంటే సెలక్షన్ ప్రెజర్స్ అనేవి ఉంటాయి. ఆర్గానిజమ్స్ ఎవాల్వ్ టువర్డ్స్ ద ఎఫిషియంట్ రిప్రొడక్టివ్ స్ట్రాటజీస్. లైక్ మీరు నార్మల్గా వస్తూ ఉంటుంది క్వశ్చన్ ఏంటి అని అంటే ఫిట్టెస్ట్ అన్న అంటే లైక్ ఇప్పుడు మీరు సర్వైవ్ ఒక 2% ఎవరైతే బాక్సింగ్లో వెళ్తే ఎవరో ఒకళ్ళు అవుట్ అవుతారు, ఒకళ్ళు విన్ అవుతూ ఉంటారు. సో వెన్ దే కాంట్ గెటప్ అనదర్ వన్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ విన్. సో అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా. సో ఏదైతే ఫుడ్ కోసం తనలాడుతూ ఉంటుందో, ఏదైతే ఫుడ్ దొరుకుతుందో అది సర్వైవ్ అవుతుంది, ఫుడ్ దొరకంది న్యాచురల్లీ దే గో టు ద డెత్. సో అదే డార్విన్ ఫిట్నెస్ అనేది అంతే. సో ఇదేంటి రిప్రొడక్టివ్ స్ట్రాటజీ అని అంటే విచ్ ఈస్ ఫర్దర్గా సర్వైవ్ అయింది ఏదైతే సర్వైవ్ అవుతుందో ఫర్దర్గా అదే రిప్రొడ్యూస్ చేయగలుగుతుంది అనమాట. సో నెక్స్ట్ వన్ ఏంటి, సమ్ ఆర్గానిజమ్స్ బ్రీడ్ ఓన్లీ వన్స్ ఇన్ దర్ లైఫ్ టైం. అంటే కొన్ని ఏంటి అని అంటే రిప్రొడక్షన్ చేయడానికి ఉన్నప్పుడు సమ్ ఆర్ వీక్లీ చేస్తాయి. అంటే సమ్ ఏవైతే ఆర్గానిజమ్స్ ఉంటాయో 90 minutesలో చేయగలుగుతాయి. కొన్ని అంటే బ్యాక్టీరియా అనుకోండి 24 hours లైక్ అన్నీ డిపెండింగ్ అపాన్ ఆర్గానిజమ్స్లో వాటి యొక్క రిప్రొడక్షన్ అనేది డిపెండ్ అయి ఉంటాయి. కానీ కొన్ని మాత్రం లైఫ్ టైంలో ఒక్కసారే చేయగలుగుతాయి, కొన్ని 2 times, కొన్ని 3 times, కొన్ని సీజనల్గా చేస్తాయి, కొన్ని మెనీ టైమ్స్గా చేస్తాయి. సో ఎగ్జాంపుల్స్ ఏమి ఇచ్చారంటే పసిఫిక్ సాల్మన్ ఫిష్ ఒకటి లైఫ్ టైంలో వన్స్ ఒకటే బ్రీడ్ చేస్తుంది. నెక్స్ట్ బ్యాంబూ, వైల్ అదర్స్ బ్రీడ్ మెనీ టైమ్స్ విచ్ ఈస్ మోస్ట్లీ బర్డ్స్ అండ్ మమ్మల్స్ అనమాట. నెక్స్ట్ ప్రొడ్యూస్ లార్జ్ నెంబర్ ఆఫ్ స్మాల్ సైజ్డ్ ఆఫ్ స్ప్రింగ్స్ విత్ ఆస్టర్స్, పెలాగ్ ఫిషెస్, వైల్ అదర్ ప్రొడ్యూస్ స్మాల్ నెంబర్ ఆఫ్ లార్జ్ సైజ్డ్ ఆఫ్ స్ప్రింగ్స్, బర్డ్స్ అండ్ మమ్మల్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి దిస్ ఫ్యాక్ట్స్ ఇండికేట్ ద లైఫ్ హిస్టరీ ట్రేట్స్ అండ్ ఆర్గానిజమ్స్ దట్ ఎవాల్వ్ డ్యూ టు ద లిమిటెడ్ అబయోటిక్ అండ్ బయోటిక్ కాంపోనెంట్స్ ఆఫ్ ద హ్యాబిటేట్. సో కొన్ని ఇవి ఇంపార్టెంట్, మ్యూచువలిజం, కాంపిటీషన్, ప్రిడేషన్, పారటిజం, కమెన్సలిజం, అమెన్సలిజం. సో ఆర్గానిజం ఇంటరాక్ట్ ఇన్ వేరియస్ వే టు ఫార్మ్ బయాలజికల్ కమ్యూనిటీ. ఫామ్ చేయడానికి వేరియస్ ఇంటరాక్షన్ ఉంటుంది బిట్వీన్ బయోటిక్ అండ్ అబయోటిక్. సో ఇంటరాక్షన్ బిట్వీన్ 2 species ఈస్ కాల్డ్ ఇంటర్స్పెసిఫిక్ ఇంటరాక్షన్ అనవచ్చు. దే ఇంక్లూడ్ ఏంటి, మ్యూచువలిజం, కాంపిటీషన్, ప్రిడిషన్, పారటిజం, కమెన్షలిజం అండ్ అమెన్సలిజం. సో ఇవి కొన్ని ఈ టేబుల్ మోస్ట్ ఇంపార్టెంట్. సో మ్యూచువలిజంలో ఏంటి అంటే స్పీసీస్ విచ్ ఈస్ బెనిఫిటెడ్ బోత్ స్పీసీస్, అంటే ఏ అండ్ బి స్పీసీస్ ఉన్నారు అనుకున్నాను, 2 species మధ్య ఇంటరాక్షన్ జరిగినప్పుడు మ్యూచువలిజం అని అంటే సేమ్ బోత్ ఏకి బెనిఫిట్గా ఉంటుంది, బీకి కూడా బెనిఫిట్గా ఉంటుంది. కాంపిటీషన్ వచ్చేసరికి అంటే కాంపిటీషన్ అంటే పేర్లోనే ఉన్నది, అంటే ఎవరో ఒకరు ఫైట్ చేసి ఇంకో హార్మ్గా అవుతూ ఉంటారు. సో ఇక్కడ ఏంటి బోత్ స్పీసీస్కి హార్డే, అంటే 50-50 ఛాన్సెసే ఉంటాయి కాబట్టి ద బోత్ ఆర్ మైనస్. ప్రిడేటర్లో ఏంటి అని అంటే
ఒకళ్ళు ప్రిడేటర్ అయితే ఇంకొకళ్ళు ప్రే అవుతారు. అంటే ఒకళ్ళు ఇంకొక దాన్ని తినేస్తూ ఉంటారు. ఇప్పుడు లయన్ డీర్‌లో తీసుకుంటే డీర్ అంటే లయన్‌ని తినగలగదు. లయన్ వచ్చి డీర్‌ని తింటది. సో, ఇక్కడ ఏంటి ప్రిడేటర్ అనేది సేఫ్‌గా ఉంది. అంటే షీ ఈస్ గెట్టింగ్ ఫుడ్. ఈ డీర్ అనేది ప్రేగా మారిపోతుంది. సో, హార్మ్‌గా ఉంటుంది. సో, ఒక స్పీసీ అనేది ప్లస్ ఉంటుంది. ఇంకో స్పీసీస్ అనేది మైనస్. నెక్స్ట్ ప్యారటిజంలో ఏంటి అంటే ప్యారసైట్ ఏదైతే మన బాడీలో పారాసైట్ ఏదైతే ఉంటుందో అది బెనిఫిషియల్ అవుతుంది. దానివల్ల మనకు ఎటువంటి ఉపయోగం లేదు. మనమే హార్మ్గా అయిపోతున్నాం. మోస్ట్ ఏదైతే ఉంటుందో అది హార్మ్ అవుతున్నాం. సో మళ్ళీ ఇక్కడ ఏంటి ఒకటి ప్లస్ ఒకరు మైనస్. నెక్స్ట్ కమెన్షియలిజంలో ఏంటి అని అంటే ఒకళ్ళు అన్ఎఫెక్టెడ్ ఉంటారు, ఒకళ్ళు బెనిఫిటెడ్గా ఉంటారు. ఇప్పుడు లైక్ ఏదైనా బర్డ్ లైక్ బటర్ఫ్లై వచ్చేసి వెళ్ళి పొలన్ గ్రెయిన్స్ తిన్నదనుకోండి, అది ఎంత ఎఫెక్ట్ కాదు. ఎందుకనంటే ఇంకా చాలా పొలన్ గ్రెయిన్స్ అనేవి ఉంటాయి. కాకపోతే ఒకటి ఏంటి అంటే దానికి ఫుడ్ అనేది వచ్చింది. సో ఒకటి బెనిఫిటెడ్, ఇంకొకటి నో లాస్, అంత లాస్ ఏమి ఉండదు అన్నమాట, అన్ఎఫెక్టెడ్. ఇంకొకటి ఏంటి అమెన్షలిజంలో వన్ ఈజ్ ఆర్మ్, అనదర్ ఈజ్ ఎఫెక్టెడ్. సో కొన్నిట్లో ఇట్లా తిన్నప్పుడు ఒకదానికి టోటల్గా ఫుడ్ అనేది అయిపోయి ఉంటుంది, ఇంకొకదానికి ఫుడ్ అనేది దొరికి ఉంటుంది. సో వన్ ఈజ్ మైనస్, ఇంకొకటి ఏంది అన్బెనిఫిటెడ్. పీడియాట్రిషియన్ ఏ ఫస్ట్ ఆర్బివోర్స్ కార్నివోర్స్ ఇవి తెలిసే ఉంటుంది మీకు. సో ఫస్ట్ ఏంటి అంటే బ్రాడ్ ఎకాలజికల్ కాంటెక్స్లో చూస్తే ఆల్ కార్నివోర్స్ హెర్బివోర్స్ ఆర్ ప్రిడేటర్స్గా ఉన్నాయన్నమాట. అవి ఆర్బివోర్స్ కార్నివోర్స్. 25% ఆఫ్ ఇన్సెక్ట్స్ ఆర్ ఫైటోఫాగస్ అనవచ్చు. సో ప్రిడేటర్ ఓవర్ ఎక్స్ప్లోర్స్ ఇట్స్ ప్రే. సో ప్రే మీద పడి తినేస్తూ ఉంటాయి అన్నమాట. ప్రే విచ్ ఈస్ ఏంటి అని అంటే అది డిఫెండ్ చేసుకోగలదు, రిటర్న్ వచ్చి తినలేదు అంటే ప్రిడేటర్ అంటే దే ఫీడ్ అన్నమాట. ప్రే మీద పడి ఫీడ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో అది. సో ఇట్ రిజల్ట్స్ ఏంటి ఎక్స్టింక్షన్ ఆఫ్ ప్రిడేటర్. దేర్ ఫోర్ ద ప్రిడేటర్స్ నేచర్ హ్యాస్ ప్రిడెంట్. సో ఆ ప్రిడేటర్ నేచర్ అనేది ఏంటి పెరిగిపోతూ ఉందన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రిడేటర్ ఇంపార్టెన్స్ ఏంటి ఎకాలజీలో అని అంటే కంట్రోల్ ప్రే పాపులేషన్. ప్రే పాపులేషన్స్ పెరగకుండా కంట్రోల్ చేస్తాయి. సర్టెన్ ఎగ్జాటిక్ స్పీసీస్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ ఇంటూ జియోగ్రాఫికల్ ఏరియా. ది స్ప్రెడ్ ఫాస్ట్ డ్యూ టు ద అబ్సెన్స్ ఆఫ్ న్యాచురల్ ప్రిడేటర్స్ ఇన్వాడెడ్ ల్యాండ్. కొన్ని ప్రిడేటర్స్ ఏంటి అని అంటే ఒక్కసారి పాపులేషన్ పెరిగిందా అని అంటే సారీ ప్రే పాపులేషన్ పెరిగింది అని అంటే ప్రిడేటర్ పాపులేషన్ తగ్గిద్ది. సో అది ఎక్కువ తినడానికి ఎక్కువ ఫుడ్ అయిపోతే ఇప్పుడు మీకు కొద్దిగా పెడితే తినగలుగుతారు, ఇంకో కొద్దిగా పెడితే తినగలరు. అదే ఓవర్ ఫుడ్ పెడితే తినలేము. సో ఆ ప్రిడేటర్స్ కూడా సేమ్ అంతే. వాటికి ఉన్నంత ఫుడ్లో అవి తిని అవి పాపులేషన్ కంట్రోల్ చేయగలుగుతాయి. ఎక్కువ ఇప్పుడు ప్రే అనేది పెరిగిపోయింది అని అంటే దే కాంట్, అంతగానం తినలేవు అవి. సో దీనికి మన ఎకలాజికల్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే ప్రిడేటర్స్ కంట్రోలింగ్ ద ప్రే పాపులేషన్. ఆ పాపులేషన్ పెరగకుండా దే ఆర్ కంట్రోలింగ్ ఒకటి. సో లైక్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే ప్రిక్లీ ఈ క్యాక్టస్ అనేవి ఇంట్రొడ్యూస్డ్ ఇంటూ ద ఆస్ట్రేలియా ఇన్ 1920s క్యాస్ హెవాయిక్ బై స్ప్రెడింగ్. లేటర్ ఇట్ కంట్రోల్ బై ద ఇంట్రొడ్యూసింగ్ క్యాక్టస్ ఫీడింగ్ ప్రిడేటర్ మోడ్. సో ఇంతకుముందు క్యాక్టస్ అనేది 1920sలో ఆస్ట్రేలియాకి ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల ఆ ప్రే ఏంటి అనేది చాలా పెరిగిపోయింది. సో అప్పుడు ఆ పాపులేషన్ని తగ్గించడానికి ఏం చేశారు అని అంటే మౌత్ని, క్యాక్టస్ ఫీడింగ్ మౌత్ ఏదైతే ఉంటుందో క్యాక్టస్ తినే మౌత్ని, సో ఆ ప్రిడేటర్ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల వాటి పాపులేషన్ అనేది తగ్గించారు అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రిడేటర్స్ యూజ్ ఇన్ బయోలాజికల్ కంట్రోల్ మెథడ్. బయోలాజికల్ కంట్రోల్ మెథడ్ విచ్ ఈజ్ మీన్స్ మళ్ళీ అది ప్రిడేటర్ని ఉండడం వల్ల ప్రైజ్ అనే పాపులేషన్ కంట్రోల్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ మెయిన్ స్పీసీస్ డైవర్సిటీ అనేవి చూపిస్తూ ఉంటాయి ప్రిడేటర్ రెడ్యూసింగ్ ద కాంపిటీషన్ అమాంగ్ ద ప్రే స్పీసీస్. ప్రే స్పీసీస్కి మధ్యలో జరగకుండా ఈ కాంపిటీషన్ని తగ్గించడానికి ప్రిడేటర్స్ మోస్ట్ హెల్ప్ఫుల్ అనమాట. సో ఇప్పుడు ప్రిడేటర్ స్టార్ ఫిష్ ఏదైతే ఉంటుందో ఇన్ రాక్సీ ఇన్ ఇంటర్డియల్ కమ్యూనిటీస్ అండ్ అమెరికన్ పెసిఫిక్ కోస్ట్ ఇన్ ఎక్స్పెరిమెంట్ ఆల్ స్టార్ ఫిషెస్ ఆర్ రిమోట్ enclosed in their interred area. It causes the extension of over 10 meters. సో ఈ కాంపిటీషన్ లేకపోవడం వల్ల ఏంటి అని అంటే ఫుడ్ అనేది తగ్గిపోద్ది ఫస్ట్. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేస్తారు అమెరికన్ స్పెసిఫిక్ కోస్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఏరియాలో టోటల్ ఏదైతే స్టార్ ఫిష్ ఏదైతే ఉంటుందో టోటల్గా లేకుండా చేశారన్నమాట. సో అప్పుడు ఏమైపోద్ది కాంపిటీషన్ బిట్వీన్ ప్రైస్కి తగ్గిపోద్ది. సో అప్పుడు ఏంటి ఈ పాపులేషన్ అనేది పెరిగిద్ది. దీని పాపులేషన్ తగ్గడం వల్ల ఫుడ్ అనేది తగ్గిపోయి ఈ ప్రిడేటర్స్ లేకపోవడం వల్ల ఈ ప్రే అనేది ఎక్కువ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో అది
నెక్స్ట్ డిఫైన్స్ ప్రే స్పీసీస్ లెసన్ ఇన్స్పెక్ట్ అండ్ ప్రిడిటేషన్. కొన్ని డిఫైన్ చేసుకుంటాయి. క్యామోఫ్లేజ్ అని అంటే ఇది ఒక అడాప్టేషన్ విచ్ ఈజ్ ఏంటి అని అంటే కలర్ని చేంజ్ చేసుకుంటూ ఉంటాయి. లైక్ సమ్ ఇన్సెక్ట్స్ కానీ ఫ్రాక్స్ కానీ ఆర్ పాయిజనస్గా ఉంటాయి. అంటే పాయిజనస్ అవి ఏవైతే పాయిజనస్గా ఉంటాయో అవి ఏంటి అని అంటే వాటిని అవి కాపాడుకోవడానికి కలర్ని చేంజ్ చేసుకుంటాయి. ఈ ప్రిడేటర్స్ నుండి దూరంగా ఉండడానికి ఇవన్నీ కాపాడుకోవడానికి. కొన్ని మొనార్క్ బటర్ఫ్లై విచ్ ఇస్ హైలీ డస్టిఫుల్ విచ్ ఇస్ ప్రిడేటర్ బర్డ్ అనొచ్చు. డ్యూ టు స్పెషల్ కెమికల్ ఇట్స్ బాడీ ఇట్ అక్వైర్డ్ క్యాటర్పిల్లర్ స్టేజ్ బై ఫీడింగ్ ఇన్ టు ద పాయిజనస్ వే. ఓకేనా. కొన్ని ఏంటంటే పాయిజనస్గా అంటే కొన్ని కామోఫ్లేజ్ ఫ్రాగ్ చూడండి. ఇప్పుడు కలర్ అనేది టోటల్గా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి అందులో కనిపించకుండా ఉంటుంది టు ఎస్కేప్ ద ప్రిడేటర్స్. సో నెక్స్ట్ వన్ ఏంటి, మొనార్క్ బటర్ఫ్లై ఏదైతే ఉందో అది చాలా డిజాస్టిఫుల్గా ఉండి ప్రిడేటర్ బర్డ్గా మారిపోతుంది డ్యూ టు స్పెషల్ కెమికల్స్ ఇన్ బాడీ, తన బాడీలో ఉండే కెమికల్స్ వల్ల. నెక్స్ట్ వన్ ప్రిడేషన్లో డిఫెన్స్ ప్రే. ఓకే, థ్రోన్స్ అనేది యాక్సిలర్ బర్డ్ ఏదైతే ఉంటుందో బాడీలో అవి ముళ్ళులుగా ఉండి ఇప్పుడు గులాబీ చెట్లలో కూడా చూస్తూ ఉంటాం ఫ్లవర్స్ తెంపకుండా ప్రిడేటర్స్గా అవి అక్వైర్ చేసుకున్నాయి. యాషికా అండ్ క్యాక్టస్ విచ్ ఈస్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ అకేషియా అండ్ cactus. Next one, many plants produce chemicals what makes herbivores sick. So inhibit feeding and digestion, disrupt its reproduction or kill it. Calotropes అనేది produce poisonous cardiac glycosides. So cattle and goats do not eat. Calotropes ఏంటి అంటే పాయిజనిక్ కొన్ని గ్లైకోసైడ్స్ అనేవి స్మెల్స్ అనేవి కొద్దిగా రిలీజ్ చేయడం వల్ల గోట్స్ అనేవి అంటే మనకు కానీ సిరప్స్ తాగినప్పుడు కూడా కొద్దిగా ఘాట్ స్మెల్ ఉంటే అంత తాగడానికి చూపించాం. సో కొన్ని ప్లాంట్స్ అనేవి కూడా కొన్ని స్మెల్స్ కానీ ఆర్డర్స్ కానీ కొన్ని గ్లైకోసైడ్స్ కానీ చేదుగా ఉండడం కానీ ఇట్లాంటివి రిలీజ్ చేయనప్పుడు ఏంటి అంటే గోట్స్ కానీ బఫెలోస్ కానీ కౌస్ కానీ తినకుండా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ నికోటిన్, క్యాఫిన్, క్వినైన్, స్టిరోకైన్, ఓపియం ఇవేంటి అంటే అగెనెస్ట్ గేజర్స్ బ్రౌజర్స్ అంటే లైక్ గ్రేజర్స్ అని అంటే ఇవే గొర్రెలు, మేకలు, ఆవులు ఇవేవి తినకుండా ఉండడానికి. నెక్స్ట్ కాంపిటీషన్, ప్రాసెస్ ఆఫ్ ఫిట్నెస్ ఆఫ్ వన్ స్పీసీస్ చెప్పండి ఇంతకుముందే. సో కాంపిటీషన్ ఒక్కదానికి ఒకటి కాంపిటీషన్స్ అన్నమాట. లోవర్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ అదర్ అంటే ఇంటర్ స్పెసిఫిక్ కాంపిటీషన్ అంటే పొటెన్షియల్ ఫోర్స్ ఇన్ ఆర్గానిక్ ఎవల్యూషన్. అక్కడ క్లోజ్లీ రిలేటెడ్ టు స్పీస్ కంప్యూట్ ద సేమ్ లిమిటెడ్ రిసోర్స్ ఉండడానికి. సో ఇప్పుడు లైక్ ఫ్లామింగోస్ అండ్ ఫిషెస్ ఆర్ సమ్ ఆఫ్ ద సౌత్ అమెరికన్ ఏదైతే ఉందో షాలో లేక్ కాంపిటీవ్స్ ద జైగో ప్లాంటన్స్ కోసం అవి కాంపిటీషన్ చూపిస్తూ ఉంటాయి అన్నమాట. కొన్ని అన్రిలేటెడ్ స్పీస్ ఆల్సో కొన్ని అన్రిలేటెడ్ స్పీస్ కూడా కాంపిటీట్ చేస్తుంటాయి. ఇంటర్ఫిరెన్స్ కాంపిటీషన్ ఫీడింగ్ ఎఫిషియన్సీ వన్ స్పీసీస్ ఈస్ రెడ్యూస్డ్ డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ అదర్ స్పీసెస్ ఈవెన్ రిసర్వ్స్ ఆర్ అబార్డెంట్. ఓకేనా. నెక్స్ట్ వన్ ఎవిడెన్స్ ఏంటి కాంపిటీషన్కి అంటే అంబిగ్డాన్ టాటాయిస్ ఈజ్ ఏ గల్లాపాగోస్ ఐలాండ్లో ఏంటి అంటే ఎక్స్టింక్ట్ అయిపోయింది విత్ డికేడ్ ఆఫ్టర్ గోట్స్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు ద ఐలాండ్ డ్యూ టు ద గ్రేటర్ బ్రౌజింగ్ ఎఫిషియన్సీ ఆఫ్ ద గోట్స్. ఇది ఒక ఎవిడెన్స్ అన్నమాట. నెక్స్ట్ వన్ ఇంకొక ఎవిడెన్స్ ఏంటంటే కాంపిటేటివ్ రిలీజెస్ ద ఎక్స్పెన్షన్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూషనల్ రేంజ్ ఆఫ్ ద స్పీసీస్ వెన్ ద కాంపిటీషన్ స్పీసీస్ అనేవి రిమూవ్ అయిపోయినట్టు. నెక్స్ట్ రాక్సీ సీ కోస్టల్ ల్యాండ్స్ ఆర్ ద టూ బ్రాంచెస్ ఆఫ్ ద స్పీస్ బ్యాగ్నోస్ అండ్ స్మాలర్ బలెనోస్ అండ్ డొమినేట్ ఇంటర్నెట్ అండ్ ఎక్స్క్లూడ్. ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉంది. గాస్ కాంపిటేటివ్ ప్రిన్సిపల్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో ఈ స్టేజ్ టూ క్లోజ్లీ రిలేటివ్ స్పీసెస్ కాంపిటింగ్ ఫర్ ద సేమ్ రిసోర్స్ కోసం ఇది టూ క్లోజ్ రిలేటివ్ స్పీస్ అనేవి కాంపిటేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఏంటి కెనాట్ ఎగ్జిస్ట్ ఇన్డెఫినెట్లీ అండ్ కంప్లీట్లీ ఇన్ఫీరియర్ టు వన్ విల్ ఎలిమినేట్ ఈవెన్చువల్లీ. ఒకటి టోటల్ ఎండ్ ఆఫ్ ద వార్లో ఏంటంటే ఒకటి ఎలిమినేట్ అయిపోతుంది, ఒకటి బెనిఫిషియల్ అవుతుంది. ఇదే గాస్ కాంపిటేటివ్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ అనవచ్చు. సో దీంట్లో ఏంటంటే స్పీషీస్ కాంపిటీషన్ మే ఎవల్ మెకానిజం కో ఎగ్జిస్టెంట్ రాదర్ దెన్ ద ఎక్స్క్లూజన్. సో దీన్ని ఏమంటారు రిసోర్స్ ఎగ్జాంపుల్ ఏంటంటే రిసోర్స్ పార్టిషన్.
రిజర్వ్స్ పార్టిసిపేటింగ్ అని అంటే ఇట్ ఈస్ division of limited resource of the species avoid competition. For this they choose different feeding types of different forgagging patterns అనొచ్చు. ఇప్పుడు లైక్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫీడింగ్ హ్యాబిట్ ఉన్నది అనుకోండి. సో అప్పుడు రిసోర్సెస్ అనేవి ఒకదానికి ఒకలాగా ఇంకొక దానికి ఒకలాగా ఉన్నప్పుడు సో అప్పుడు ఏంటి కాంపిటీషన్ అనేది పెరుగుతూ ఉంటుంది అన్నమాట. దాని ఫుడ్ అయిపోగానే ఇంకొక దానికోసం వస్తూ ఉంటాయి కదా, సేమ్ అదే ఇక్కడ. నెక్స్ట్ ప్యారటిజం అని అంటే ఇప్పుడు ఓస్ట్ స్పెసిఫిక్ అనొచ్చు. ఇక్కడ ఓస్ట్ అనే ఏంటి అని అంటే నార్మల్గా ఓస్ట్ అనేది ఖచ్చితంగా కావాలి. పారాసైట్కి ఓస్ట్ అనేది డెఫినెట్. ఇప్పుడు మా క్యూలెక్స్ మస్కిటో ఉందని అనుకోండి, యానఫిలస్ మస్కిటో అనేది ఏంటి పారాసైట్ అనమాట. ఇప్పుడు మన బాడీలోకి వచ్చిన తర్వాత మలేరియా ఎట్లయితే కాజ్ చేస్తుందో మనము దానికి ఒక ఓస్ట్ అనేది కావాలి. సో సింగిల్ ఓస్ట్ అయినా అవ్వచ్చు, లేదనంటే 2 ఓస్ట్ అయినా తీసుకోవచ్చు. సో అది సో ఏంటి కోఎవల్వ్ అయిపోతాయి అనమాట. ఆ ఓస్ట్ ఎవల్స్ ఇన్ ద స్పెషల్ మెకానిజం అగెనిస్ట్ tend to parasite. The parasite evolves mechanism to contract them in remain with the same host. సేమ్ హోస్ట్ మీదనే ఉండొచ్చు. లైక్ సమ్ టైమ్స్ ఏంటి అంటే కొన్ని సేమ్ హోస్ట్ మీదనే ఫీడ్ చేస్తూ ఉంటాయి ఫుడ్ దొరికినంత వరకు. అన్లెస్ ఫుడ్ అనేది అయిపోయింది అని అంటే ఇంకొక హోస్ట్ని చూస్ చేసుకుంటాయి, అంటే వాటి యొక్క సర్వైవల్ కోసం. అడాప్టేషన్స్ ఏంటి అని అంటే పారాసైట్కి సెన్స్ ఆర్గన్స్ లేకపోవడం వలన ఒకటి. లైక్ ఇప్పుడు సక్కర్స్ అండ్ ల్యాంప్రే లీచ్లో ఏంటి అని అంటే హోస్ట్ మీద పెట్టి దాని సెన్స్ ఆర్గన్స్ లేకపోవడం వల్ల దే ప్రిడేట్ అన్నమాట. వీటి మీద పెట్టి పారాసైట్ ఉండడం వల్ల అది ప్రిడేట్ చేస్తుంది దేని మీద, హోస్ట్ మీద. సో బ్లడ్ తీసుకుంటుంది సక్కర్స్ వల్ల. సో ప్రజెన్స్ ఆఫ్ అదేసివ్ ఆర్గన్స్ అనేవి ఉంటాయి, లైక్ సక్కర్స్ కానీ లేకపోతే ఏవైనా అవ్వచ్చు. అంటే కొన్ని కొచ్చగా ఉంటాయి కొన్ని. ఇప్పుడు చూడండి మీకు యాంట్ కుట్టినప్పుడు కానీ అది కొన్ని కెమికల్స్ అనేవి రిలీజ్ చేస్తూ ఉంటుంది. అదే మస్కిటో అనుకోండి, ఇట్ ఇంజెక్ట్స్ ఒక నోజ్ ఏదైతే ఉంటుందో అంత పొడుగు ఉంటుంది, అది ఇంజెక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఇవి ఏంటి అంటే వీటికి మన బ్లడ్లోకి వెళ్ళడానికి ఏదో ఒక వే అనేది ఉంటుంది. ఆస్కరీస్లో అనుకోండి, సో ఏవైతే ఇవి ఉంటాయో స్ట్రక్చర్స్ అవన్నీ ఈజీగా ఇంజెక్ట్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఏంటి నార్మల్గా అంటే వాటికి అడాప్టేషన్స్ ఏంటి అని అంటే మన డైజెస్టివ్ సిస్టమ్ని డ్యామేజ్ చేయడం కానీ, సో అప్పుడు డ్యామేజ్ చేసుకుంటే వాటి యొక్క రిప్రొడక్షన్ కెపాసిటీ అనేది పెంచుకోగలుగుతాయి. సింపుల్. సో నెక్స్ట్ ఏంటి అని అంటే హ్యూమన్ లివర్ ఫ్లూక్ ఏదైతే డిపెండ్స్ ఆన్ 2 ఇంటర్మీడియట్ ఓట్స్. ఇప్పుడే చెప్పాను, ఒకటైనా అవ్వచ్చు, 2 అయినా అవ్వచ్చు. సో లైక్ స్నేల్ అండ్ ఫిష్ 2 హ్యూమన్ లివర్ ఫ్లూక్కి. నెక్స్ట్ వన్ వచ్చేసి మలేరియా పారాసైట్ విచ్ నీడ్స్ మస్కిటో టు స్ప్రెడ్ అదర్ హోస్ట్. సో ఏంటి పారాసైట్స్ అనేవి హోస్ట్ని హామ్ చేస్తే, సర్వైవల్ పాపులేషన్ని తగ్గిస్తే, డెన్సిటీని రీప్రొడక్షన్ ఆఫ్ ద హోస్ట్ని తగ్గిస్తాయి. కాకపోతే వాటి యొక్క పాపులేషన్ని పెంచుకుంటున్నాయి. పారాసైట్ యొక్క పాపులేషన్ అనేది పెరుగుతుంది, హోస్ట్ యొక్క పాపులేషన్ అనేది తగ్గుతుంది. సో మే అంటే ఏంటి అని అంటే హోస్ట్ని ఫిజికల్గా వీక్ చేసి వనరబుల్ ప్రిడేషన్ కానీ వాటి మీద ప్రిడేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ప్యారటిజం ఏంటి అని అంటే ఎకో పారాసైట్స్ ఉంటాయి, ఎండో పారాసైట్స్ అనేవి ఉంటాయి. ఎక్కువ అంటే చూడండి ఏంటి అంటే లైస్ ఆఫ్ హ్యూమన్స్ అంటే పెయిన్లు చూస్తూ ఉంటాయి, టిక్స్ అండ్ డాగ్స్ బయట ఉండి ఉంటాయి అన్నమాట. ఎండో అంటే విచ్ ఈజ్ ఇన్సైడ్ ద బాడీ. ఎక్టో అనేవి ఏంటి అంటే నార్మల్గా మెరైన్ ఫిషెస్లో కస్కుటా ప్లాంట్స్, ఎగ్స్ ప్లాంట్స్, దెర్ ఇస్ నో క్లోరోఫిల్ అండ్ లీవ్స్, ఇట్ డిరైవ్స్ ఇన్ టు ద న్యూట్రిషన్ ఆఫ్ ద plant host. Female mosquito is not considered as the parasite because it needs our blood for only reproduction, not for food. రిప్రొడక్షన్ చేయడానికి ఫీమేల్ మస్కిటో అనమాట. ఎండో పారాసైట్ విచ్ ఈజ్ ఇన్సైడ్ అవర్ బాడీ, లోపడు అంటే లివ్ ఇన్సైడ్ ద హోస్ట్ బాడీ అనొచ్చు. సో ఏంటి నార్మల్గా లివర్లో, కిడ్నీలో, లంగ్స్లో, ఆర్బీస్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఏంటి లైఫ్ సైకిల్ ఆఫ్ ఎండో పారాసైట్స్ ఆర్ మోర్ కాంప్లెక్స్. ఎక్సో పారాసైట్ కంటే ఎండో పారాసైట్ మోర్ కాంప్లెక్స్గా ఉంటాయి. అంటే అంత యాసిడిటీ అయిన ఏదైతే ఎన్విరాన్మెంట్ ఉంటుందో యాంటీబాడీస్తో ఫైట్ చేసి అంతా గ్రో అవ్వాలి అని అంటే ఇట్స్ కాంప్లెక్స్ అనే చెప్పాలి. సో మోస్ట్ సింపుల్ అండ్ మార్ఫోలజికల్గా ఉంటాయి. అనాలిటికల్ ఫీచర్స్ ఏంటి అంటే హై రీప్రొడక్టివ్ పొటెన్షియల్ అనేవి కలిగి ఉంటాయి ఎక్సో పారాసైట్ కంటే.
ఎక్కువ పారాసైట్స్ ఎగ్జో ఎక్కువ ఎగ్జో విచ్ ఈస్ అవుట్ సైడ్ ఎండో అని వచ్చింది అని అంటే లోపల. నెక్స్ట్ పారాసిటిక్ బర్డ్స్ ఏంటి అంటే లే ఎగ్స్ ఇన్ నెస్ట్ ఇన్ ఓట్స్ ఓస్ట్ ఇంక్యుబేట్ దెమ్ డ్యూరింగ్ ద ఎవల్యూషన్ ఆఫ్ ద అంటే ఇప్పుడు కొక్కోకి క్రౌకి ఏంటి అని అంటే కొక్కో నెక్స్ట్ పెట్టుకోలేదు సారీ. సో ఏంటి అని అంటే ఎగ్స్ అనేవి అక్కడనే లే చేస్తూ ఉంటాయి. సో అప్పుడు ఏవైతే కోకో పెట్టుకోలేదో రో అనేది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. తర్వాత ఏవి వాళ్ళ మదర్ని ఫాలో అవుతూ ఉంటాయి. నెక్స్ట్ కమర్షియలిజం ఏంటి అంటే ఆర్కిడ్ ఎపిఫైట్ అయితే అండ్ మ్యాంగో ఏంటి బ్రాంచ్ జీరో. ఆర్కిడ్ అనేది ఎపిఫైట్ మ్యాంగో బ్రాంచ్ మీద ఉంటుంది కాబట్టి సో మ్యాంగో బ్రాంచ్కి ఎటువంటిది ఏం లేదు. కాకపోతే ఆర్కిడ్ ఏదైతే ఉందో అది బెనిఫిషియల్గా అయిపోతుంది. షీ ఈస్ గెటింగ్ షెల్టర్ అండ్ ఫుడ్. నెక్స్ట్ బ్రాంచెస్ ఆర్ గ్రోయింగ్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ ద వేల్. ఓకేనా. నెక్స్ట్ సీ యానిమోన్ అనేది నెక్స్ట్ క్లోన్ ఫిష్ ఇవి రిపీటెడ్గా వచ్చినాయి. నెక్స్ట్ మ్యూచువలిజంలో ఏంటి అంటే బోత్ బెనిఫిషియల్. లైకెన్ ఏంటి అని అంటే మ్యూచువల్ రిలేషన్షిప్ ఉంటుంది అన్నమాట ఒకదానికి ఇంకోదానికి. నువ్వు ఫుడ్ ఇస్తే నేను నీకు షెల్టర్ ఇస్తా అన్నట్టు. సో ఒకదానికి ఫుడ్ వస్తుంది ఇంకొకదానికి షెల్టర్ వస్తుంది. సో అలా. సో ఫంగస్ ఫోటోసింథసైజింగ్ ఆల్గే ఆర్ సైనోబ్యాక్టీరియా మధ్య. సో మైకోరైజా అనేది ఇంతకుముందు కూడా వచ్చింది. అసోసియేట్ బిట్వీన్ ఏంటి రూట్స్కి హైయర్ ప్లాంట్స్కి ఫంగీకి మధ్యలో. సో ఫంగీకి ఏంటి ప్లాంట్కి ఇన్ అబ్జర్ప్షన్ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్కి హెల్ప్ చేస్తూ ఉంటుంది. వైల్ ప్లాంట్ ప్రొవైడ్స్ ద కార్బోహైడ్రేట్స్ అంటే ఫుడ్ ఇస్తుంది ఇంకొక దానికి న్యూట్రియంట్స్ అనేవి సప్లై చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకొకటి బిట్వీన్ ప్లాంట్ అండ్ ఎనిమల్ త్రూ ద పాలినేషన్ అండ్ సీడ్ డిస్పర్సన్. సో ప్లాంట్కి రిప్రొడక్షన్ హెల్ప్ చేసేది ఎనిమల్ త్రూ ఇన్సెక్ట్ పాలినేషన్ అనేది చేస్తూ ఉంటాయి కదా. అప్పుడు ప్లాంట్కి ఎనిమల్కి ఉన్న మ్యూచువలిజం అన్నమాట. సో అప్పుడు సీడ్ డిస్పర్షన్ అని అన్న పొలెన్ డిస్పర్షన్ అన్న ఒకటి. సో ఇక్కడ ఫిగ్ ట్రీస్ అని వ్రాప్స్ అనేవి ఉంటాయి. ఫిగ్ ట్రీస్ అండ్ వ్రాప్స్లో ఏంటి అని అంటే ఫిగ్ ట్రీస్ అనే ఫిగ్ ఫ్లవర్ అనేది పాలినేటెడ్ బై ద వ్యాస్ప్ ఏదైతే వస్తుందో దాని ద్వారానే పాలినేషన్ అనేది జరుగుతుంది. సో ఫీమేల్ వ్యాప్స్ అనేది ఫిగ్ ఇన్ఫ్లోరసెన్స్ ఏవైతే ఉంటుందో సర్చింగ్ ఫర్ ద సూటబుల్ ఎగ్స్ లే అంటే ఎగ్స్ అనేవి లే చేసుకోవడానికి చూస్తూ ఉంటుంది. సో ఏదైతే ఫిగ్ ఫ్లవర్ ఉంటుందో అది చాలా దాని ఓవరీలోకి వెళ్ళి ఇవి ఎగ్ అనేవి లే చేస్తూ ఉంటాయి అన్నమాట ఇన్సెక్ట్ ఏదైతే ఉందో. సో ఆఫ్టర్ దట్ ఆ పాలినేషన్ జరగడానికి దీనికి హెల్ప్ఫుల్ అయిపోతుంది. సో అది మ్యూచువలిజం అనమాట. దానికి సేఫ్గా ఎగ్స్ జరుగుతున్నాయి దీనికి పాలినేషన్ జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆర్కిడ్స్. సో డైవర్సిటీ బిట్వీన్ ఫ్లోరల్ ప్యాటర్న్స్ అండ్ దే అట్రాక్ట్ ద రైట్ పాలినేటర్. సో బీస్ అండ్ బైబల్స్ అండ్ టు ఎన్ష్యూర్ ద పాలినేట్స్ నాట్ ఆర్కిడ్స్ ఆఫర్ రివర్డ్స్. రివర్డ్స్ అని అంటే మీ సెక్సువల్ రిప్రొడక్షన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్లో చూస్తే అక్కడ ఇన్సెక్ట్ పాలినేషన్లో రివర్డ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. రివర్డ్స్ అంటే విచ్ ఈజ్ వాటికి ఫ్లవర్గా కొన్ని పాలినేషన్కి ఫుడ్ లాగా ఇస్తూ ఉంటాయి అన్నమాట. కొన్ని ఆర్కిడ్స్లో అట్లాంటి ఫుడ్ అనేది ఇన్సెక్ట్కి అందదు అన్నమాట. సో విచ్ ఈస్ కాల్డ్ రివర్డ్స్. నెక్స్ట్ స్లైడ్ ఏంటి అని అంటే ఆర్ఫీస్ గురించి. సెక్సువల్ డీటిక్ ఆఫ్ ఆర్ఫీస్ అని ఏంటి అంటే సుడోకులోప్లేట్స్ ఏంటి అంటే బీన్ సైజ్ కానీ కలర్ కానీ మార్కెటింగ్ కానీ ఇవి ఏవైతే ఉన్నాయో మేల్ బీకి కొద్దిగా అంటే ఫ్లవర్ డిస్ట్రిబ్యూట్ అనే పొలెన్ అనేది డిఫరెంట్గా సైజ్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట సేమ్స్. సో వెన్ బీ సుడోకులేట్స్ విత్ అనదర్ ఫ్లవర్ ఇట్ ట్రాన్స్పరేట్ ఇన్ టు ద పొలెన్. సో పొలెన్గా మారిపోతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఏంటి ఇన్ ఫీమేల్ ఏం చేస్తుందంటే ఇది దీనివల్ల ఏం జరుగుతుందంటే కలర్ ప్యాటర్న్ చేంజ్ అవ్వడం వల్ల డ్యూరింగ్ ఎవల్యూషన్లో ఇది హెల్ప్ఫుల్ అయిపోతుంది. సక్సెసివ్ రిడక్షన్ అన్లెస్ ద ఆర్కిడ్ ఫ్లవర్ కో ఎవాల్వ్స్ టు మెయింటైన్ రీఅంబులెన్స్ ఇన్ ద విస్తై టు ద ఫీమేల్ ఫ్లవర్ ఆర్ ఫీమేల్ బీ. సో ఇది జాయిన్ నెక్స్ట్ క్లాస్.